ముందుగా 2010లో ఆశ్రమంలో చేరిన మొదటి అభాగ్యురాలు సుశీలమ్మ చిత్రపటాన్ని చూపించి ఆశ్రమం ప్రారంభించడానికి గల నేపథ్యాన్ని తెలిపారు శ్రీ శంకర గురూజీ. మొట్టమొదటి సుశీలమ్మ 2010లో ఆమె బిఫోర్ ఆఫ్టర్ రోడ్ల మీద అలా తిరుగుతున్నామని 2010 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఆమెతోటి మొదలుపెట్టాను నేను. ఆమె తీసుకొచ్చి అలా తయారు చేసి మొట్టమొదటి అడుగు స్థాపించినప్పుడు పెట్టిన సుశీలమ్మ తోట ఇప్పుడు 600 మంది అనాథలు ఉన్నారు. ఈ 600 మంది కూడా దిక్కుముక్కు లేని, జుట్టు పెంచుకొని చెత్త కుప్పలు పొంటి తింటూ పట్టించుకోని వాళ్ళని ఐడెంటిఫై చేసి త్రూ పోలీస్ నుంచి తీసుకుంటాను నేను. ఇప్పటికీ అడ్మిషన్స్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేసి అన్నం పెట్టి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళ అడ్రస్ తెలుసుకొని ఇప్పటివరకు 5,000 మందిని పంపించాను. ఈరోజు పైన ఉన్న 600 మంది ఊరు పేరు ఏమీ తెలియదు మాకు. అలాగా స్వామి ఎలా కూర్చున్నారో వీళ్ళు కూడా అలాగనే కూర్చుంటారు. కుటుంబ సభ్యులు ఉంటే నేను సేవ చేయను. మీరు ఇచ్చే దానము, అందరిచ్చే దానము, నేను చేసే సేవ నిర్భాగ్యులు జెన్యున్ ఉన్న పర్సన్స్కే చేస్తాను. అలా ఈరోజు 15 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి నిర్మాణం జరిగినటువంటి క్షేత్రము. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కదా, ఎవ్వరు రాణిస్తలేరు వాళ్ళ కోసమే నేనే వస్తున్నానని చెప్పి వచ్చినటువంటి సంకల్పం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించుకొని నా ఉండిలో 10 రూపాయలు ఇస్తాను, నా బిడ్డలకు నేనే అన్నం పెడతాను. అప్పుడు నువ్వు ప్రసాదం వీళ్ళకు, పుణ్యం నీకు. అందుకే ఇక్కడ పుణ్యప్రసాదం అనేది పులిగోర ఏది పెట్టినా వీళ్ళకే ఇవ్వాలి. ఈ సంకల్పం నేను తీసుకున్నాను. ఆ మాటే బ్రహ్మాండంగా ప్రసాదం వాళ్ళకి, పుణ్యం నీకు.